హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి మా ఫైనల్ ఇయర్ ఈసీ స్టూడెంట్స్ అందరికీ ఐవి అనమాట, ఇండస్ట్రియల్ విజిట్. ఈ ఇండస్ట్రియల్ విజిట్ వచ్చేసి మనకి సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఇయర్స్కి, థర్డ్ ఇయర్స్కి, ఫైనల్ ఇయర్స్కి ఒక్కొక్కరికి ఒక్కో రోజు ఉంటుంది. బట్ సమ్వేర్ వాళ్ళ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఇండస్ట్రీకి వాళ్ళని తీసుకుపోతారు. అట్లా ఇప్పుడు మేము సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు పర్ ఇయర్ 2 ఐవీస్ ఉంటాయన్నమాట. ఒక ఇయర్కి 2 ఐవీస్. అట్లా ఇప్పుడు మాకు ఒక 4 అయిపోయినాయి. ఇది 5th ఐవీ. ఇది ఫైనల్ ఇయర్లో ఫస్ట్ ఐవీ అనమాట. మమ్మల్ని ఇప్పుడు వచ్చేసి షార్క్ తీసుకెళ్తున్నారు, ఇస్రో సూలూరుపేట దగ్గర. నార్మల్గా ఇంతకుముందు ఐవీలన్నీ ఎలక్ట్రానిక్స్ సంబంధించి మనకి చెన్నైలో ఉన్న కంపెనీల దగ్గరికి అట్లా చెన్నై సిటీలో తీసుకెళ్ళినారు. కానీ ఇప్పుడైతే సూలూరుపేట, మన ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మేము ఇక్కడికి ఇస్రోకి వెళ్తున్నాము. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా. ఇంతవరకు పాస్ట్ ఎప్పుడు నేను వెళ్ళింది లేదు. మనకి ఏదైనా రాకెట్ పార్ట్స్ అన్నీ అక్కడే పడతాయి. మొత్తం అంతా అది సముద్రంలో ఉంది, చాలా పెద్దగా ఉంది. బట్ మా ఫ్రెండ్స్ ఏం చెప్పినారంటే అంత డెప్త్ ఉండదు అనమాట. ఇప్పుడే మేము ఇస్రో లోపలికి ఎంటర్ అయినాము. ఇంకా ఇప్పుడే మేము షార్ లోపలికి ఎంటర్ అయినాము. ఇప్పుడు ప్రజెంట్ మనం నడుచుకొని వెళ్ళాలన్నమాట లైన్లో. మనకు అటు సైడ్ మెయిన్ రోడ్లో వచ్చేసి వెహికల్స్ అన్నీ వెళ్తాయి. అక్కడ సెక్యూరిటీ ఉంటారు, పోలీస్ వాళ్ళన్నీ వెహికల్స్ అంతా లోపలికి ఎక్కి చెక్ చేస్తారు. ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ కానీ ఇట్లా ఎవరైనా విజిట్ చేసే వాళ్ళు వెళ్తే విత్ ఐడి ప్రూఫ్తో వెళ్ళాలా, ఆధార్, ఐడి కార్డ్తో వెళ్ళాలా. కాలేజ్ మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ అంతా ఉండాలి. ఇంకా అక్కడ పోలీస్ వాళ్ళు మొత్తం ఒక ఫామ్ తీసుకొని చెక్ చేస్తారు. ఇంకా వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అనమాట. బట్ ఈరోజు అయితే మాకు చాలా ఫుల్ ఎంజాయ్గా ఉండింది, బికాస్ కాలేజ్ లేదు కాబట్టి. దిస్ ఆల్ మై గ్యాంగ్ అనమాట. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు అక్కడ వచ్చేసి ఇప్పుడు అందరూ లైన్లో వెళ్ళినారు. కానీ వాళ్ళు ఏమంటే రోల్ నెంబర్ వైజ్ రమ్మన్నారు. కాలేజ్లో రోల్ నెంబర్ వైజ్ ఆర్డర్లో రావాలి అని చెప్పినారు అనమాట. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే టిఫిన్ చేయలేదు, వాళ్ళు చాలా హంగ్రీగా ఉన్నారు. ఇంకా సూలూరుపేటలో చరణ్ అని చెప్పేసి ఉన్నాడు మా ఫ్రెండ్. My friend Pawan will explain all about this ISRO. Welcome to all. English aado. Talk something. Hey macha, enna aadhar card ettunada. Ippude pesra. Hello everybody, welcome to the ISRO Harikota, and we are from RF Engineering College and EC department, and my technical skills is and short-term goal, long-term goal. Thank you, welcome. Hey. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. చరణ్ ఫుడ్ ఏదో తీసుకొస్తే వాళ్ళు అసలు ఆ ఫుడ్ కోసం ఫైట్ చేసి మరీ తింటున్నారు. చూడండి మీరే. ఈ ఐవీ అనేది ఎలా ఉంటదంటే వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటుంది, వెళ్ళేటప్పుడు కొంచెం బాధగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇయర్కి 1-2 ఐవీలు పెడతారు. ఏదో ఒకటి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినా రెండోది ఏదో ఒక ప్రోగ్రామ్ అని చెప్పి క్యాన్సిల్ అయిపోవచ్చు, చెప్పలేము మనము. లాస్ట్ ఇయర్ కూడా మాకు అట్లానే అయింది. ఇంకా బాధ ఎందుకు అవుతుంది అంటే ఇంకా ఎవరైనా వేరే సెక్షన్ వాళ్ళు కానీ, వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, లేకపోతే పక్క ఇయర్ వాళ్ళు వెళ్ళేటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. బట్ వాళ్ళకు కూడా ఆనందం ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. తర్వాత మళ్ళీ కాంబో క్లాస్కి రావాల్సింది వాళ్ళు కూడా రోజు. Hello guys, welcome back to the channel, and do like, share and subscribe. అటు చూడు. ఈరోజు ఫుడ్ దొరక్క మా వాళ్ళు ఫుడ్ కోసం కొట్టుకుంటున్నారు కొత్త మారిగా. చూడండి వాళ్ళైతే ఎట్లా తింటున్నారు. అరే 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 ఏంట్రా ఇది. అటు చూడు బే. అరే ఏంట్రా ఇది. ఇప్పుడైతే మేమంతా కలిసి లైన్లో వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మాకు అక్కడ చెకింగ్ ఉంది. ఇంకా ఈ చెకింగ్ అయిపోయిన తర్వాత మనం ఇంకొంచెం దూరం అట్లా వ్యాన్లో పోవాలి. ఇంకా మళ్ళీ వ్యాన్ ఎక్కేయాలి. మనకి ఇక్కడ ఇంకా ఎట్లా పోవాలి ఏమి అనేది మనకేం తెలియదు. మనం
గైడ్ని బట్టి ఫాలో అయిపోవాలంటే మాకు ఒకైతే పర్ హెడ్కి అంటే ఇప్పుడు కాలేజ్ వచ్చిందంటే వాళ్ళకి సంబంధించి ఒక గైడ్ ఉంటాడనమాట. ఆయన అంతా గైడ్ చేస్తాడు, ఆయన బైక్లో వస్తాడు. ఇప్పుడైతే మేము ఒక రూమ్కి వెళ్ళి అక్కడ మాకు ఒక రూమ్ ఇచ్చినారనమాట. గర్ల్స్కి సపరేట్ ఒక రూమ్, బాయ్స్కి సపరేట్ ఒక రూమ్. ఆ రూమ్లో ఏమంటే ఓన్లీ మనం లగేజ్ అంతా మన బ్యాగ్స్, మొబైల్స్ అన్నీ అక్కడ బ్యాగ్లో పెట్టేసి వచ్చేసేయాలి. మన మొబైల్స్ ఇలాంటివి ఏమైనా లోపలికి అలో చేయరు. చాలా చెకింగ్ ఉంటుంది మనకి. ఒక 2-3 టైమ్స్ చెకింగ్ ఉంటుంది. చెకింగ్ చేసిన తర్వాత లోపలికి అలో చేస్తారు. ఫోన్లు అయితే ఇలాంటివి ఏం అలో ఉండవు. ఒకవేళ తీసుకుంటే మళ్ళీ రిటర్న్ ఇయ్యారంట. అది ఎవరో చెప్తున్నా. ఇప్పుడు అక్కడ మళ్ళీ మనం దిగేసి మళ్ళీ మనకు అక్కడ చెకింగ్ ఉంటుంది. మనకి ఇక్కడ అంతా చెకింగ్ అయిపోయింది. అయితే చాలా ఎంజాయ్ చేసినాము, చాలా చూసినాము, చాలా ఎక్స్పీరియన్స్ చేసినాము. ఇంకా వచ్చేసి ఎక్స్పీరియన్స్ అయితే మంచిగానే ఉంది. బట్ ఐవి గోస్ గుడ్. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేయండి. టెల్ దెమ్ టు సపోర్ట్ us. థ్యాంక్ యూ సో మచ్. ఆర్యభట్ట